First ever press interaction. కొంచెం మమ్మల్ని సాధించాలి. సెంటర్ ఓకే. ఓపెన్ చేసి అలా కూడా చేసి కూర్చొని నమ్మలు పాలు మాత్రం ఉంటాయి. ఓకేనా బాబు? ఓకేనా. అందరికీ నమస్కారం. సో అందరం ట్రైలర్ చూసాం. చాలా రోజుల తర్వాత మీ అందరితో పాటు కలిసి నవ్వుకున్నాను ఇక్కడ. నిజం చెప్పండి, చాలా రోజులు కదండి మనం ఇలా నవ్వుకొని సడన్గా ఒక ట్రైలర్ చూసి. సో ఎండ్ పంచ్ లైన్ అయితే సూపర్. మీకు అది సెన్సార్ పాస్ అవ్వదు కానీ 13 సంవత్సరాల క్రితం నేను కూడా ఇలాగే ఒక చిన్న సినిమా, పెద్దగా తెలియని యాక్టర్లు, ఒక సినిమాతో వచ్చాను మీ ముందు. అండ్ ఆ సినిమాని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడంలో ప్రెస్ది చాలా పెద్ద చేయి ఉండింది. సో అలాగే ఇవాళ ఈ సినిమా కూడా, జరా హట్కే అనే సినిమా కూడా మీరు డెఫినెట్గా మీరు ముందుకు తీసుకెళ్ళాలి, ఆడియన్స్ మధ్యలోకి తీసుకెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. అండ్ నేను లక్ష్మీ భూపాల్ గారు ఫోన్ చేశాను. నాకు ఈ టీంలో ఫస్ట్ ఎవరూ తెలియదు యాక్చువల్గా. లక్ష్మీ భూపాల్ గారు ఫోన్ చేశారు. అండ్ అలా మొదలైన రిలీజ్ టైంలో అసలు మేము ఆడియో రిలీజ్ ఫంక్షన్కి చాలామందిని రిక్వెస్ట్ చేసినా ఎవరు ఆ టైంకి వాళ్ళకి ఎవరికి కుదరలేదు రావటం. సో ఎవరు రాకపోతే మన సినిమా వచ్చిందని ఎలా తెలుస్తుంది, ఇలా కంగారు పడ్డాం. ఫైనల్గా రాజమౌళి గారు, కీరవాణి గారు వచ్చారు బికాజ్ ఆఫ్ కళ్యాణి మల్లిక్ గారు. అండ్ అప్పుడు నేను లక్ష్మీ భూపాల్ గారికి ఒక మాట చెప్పాను, అన్న నిజంగా మన సినిమా ఆడి రేపు నేను డైరెక్టర్, నువ్వు ఒక మంచి రైటర్ అవుతే ఎప్పుడైనా ఎవరైనా మనల్ని ఒక ఫిల్మ్ దానికి పిలిస్తే మనం వెళ్ళాలన్నా, మనం హెల్ప్ చేయాలన్నా. ఎందుకంటే మన వల్ల ఇంకేదైనా ఒక 10 మంది చూసినా అది హెల్పే. మన పొజిషన్లో ఇంకొకళ్ళు ఉండకూడదు అని నేను పెట్టుకున్న ప్రామిస్. సో మా అన్న అలాగే ఫోన్ చేశాడు, వచ్చాడు. హీఈస్ నాట్ హియర్ టుడే బట్ లక్ష్మీ. సో నిజంగా ఈ ట్రైలర్ చూసినప్పుడు చాలా ముచ్చటేసిందని, చాలా ఫన్నీగా ఉంది, రియలిస్టిక్, నిజంగానే జరా హట్కే ఉంది కామెడీ. సో డెఫినెట్గా రేపు సినిమా మీద కూడా నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఐ హోప్ ఇట్ డస్ వెరీ వెరీ వెల్ ఫర్ యూ. అందరు చాలా ప్యాషనెట్గా, చాలా డిఫరెంట్గా, మీరు యాంకరింగ్ దగ్గర నుంచి చూస్తున్నారు, ఏది రొటీన్గా లేదు, అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నేను పేర్లు కూడా రాసుకున్నాను ఎందుకంటే మర్చిపోతాను నాకు పేర్లు. సో టు ద డైరెక్టర్ అవినాష్, డెఫినెట్లీ ఐ కెన్ సీ యువర్ విజన్ అండ్ ద హ్యూమర్ కానీ అన్నీ ఆన్ పాయింట్ ఉన్నాయి. రైటర్ కృష్ణారావురి గారు, మీ నంబర్ తీసుకున్నాను నేను మీ ట్రైలర్ చూశాక, బికాజ్ ఐ రియలీ అప్రిషియేటెడ్ యువర్ రైటింగ్. అండ్ కేఎం రాధాకృష్ణ గారు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. అప్పట్లో అలా మొదలైంది రాసుకుంటున్నప్పుడు మోకా అని ఒక కెఫే ఉండేదండి. సో అక్కడ నేను నాని అందరం కూర్చొని డైలీ డిస్కస్ చేసుకునే వాళ్ళం స్క్రిప్ట్. కేఎం రాధాకృష్ణ గారు వస్తూ వెళ్తూ ఉండేవారు. సో అప్పటికి మేమందరం ఆయనకి ఫ్యాన్స్. సో ఆయన చూసిన వెంటనే అలా లేవటం, ఈ రోజైనా ఇంతో పని చేయాలని మేము అనుకోవడం, ఇవన్నీ సో మెనీ మెమరీస్ ఆర్ కమింగ్ బ్యాక్. అండ్ సో నైస్ దట్ హీ డిడ్ దిస్ ఫిల్మ్. సో యూనో ఆయన ఉండటం ఒక పెద్ద బూస్ట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ to the rest of the crew and to Abhimana Theatre who have produced the film, I wish them all the very best. And to the lead actors, Guru Charan, Krishna Manjusha, Aishwarya and Jeevi,
I hope this film becomes one landmark in your careers. ఏం లేదండి, అందరం ట్రై చేసేది ఒక్క అవకాశం కోసం. సో వాళ్ళు కష్టపడి తీశారు. సో మన తెలుగు ఆడియన్స్ నాకు తెలిసి బెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే మంచి కంటెంట్ ఎప్పుడు ఎలా వచ్చినా కూడా డెఫినెట్గా చాలా ప్రేమిస్తారు. సో ఈ జరా హట్కేని కూడా మన హట్కే ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ గైస్ ఆల్ ది వెరీ బెస్ట్. హాయ్, ఈ డైలాగ్ చెప్పడానికి చాలా రోజుల నుంచి మీడియా మిత్రులు అని మనం ఎప్పుడు అంటాము, మీడియా వాళ్ళని మిత్రులు అని ఎందుకు అంటారు అనే దాని నుంచి చాలా రోజులు వెయిట్ చేసి వి కేమ్ టు ది స్టేజ్. ఈ సినిమాకి నేను రైటర్, నా పేరు కృష్ణ రావురి. సో రైటర్ క్యారెక్టర్ ఉండడం వల్ల నేను యాక్టర్ కూడా అవ్వాల్సి వచ్చింది డైరెక్టర్ వల్ల. సో ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక క్లైమాక్స్లో ఒక వాయిస్ ఓవర్ ఉంటుంది. రూపాయికి 2 సైడ్స్, హెడ్స్ టైల్స్ లాగా సక్సెస్ వెనుక కూడా 2 స్టోరీలు ఉంటాయి. ఒకటి, వీడు చాలా కష్టపడ్డాడు అందుకే సక్సెస్ అయ్యాడని. లేదంటే వీడికి విపరీతమైన లక్ ఉందిరా అందుకే వీడు సక్సెస్ అయ్యాడని అంటారు. కానీ నాకు తెలిసినంత వరకు ఈ రెండిటి అవసరాన్ని నిర్ణయించేది మాత్రం టైమే. రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉంటేనే సక్సెస్ అయినా కష్టమైనా రెండు కలిసి వస్తేనే, హార్డ్ వర్క్ అయినా లక్ అయినా కలిసి వస్తేనే మనకు సక్సెస్ వస్తుంది. సో రైట్ టైంలో రైట్ ప్లేస్లో చాలాసార్లు ఉండడం వల్ల ఇక్కడ ఉన్నాం. రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో చాలాసార్లు ఉండడం వల్లనే ఇక్కడ ఉన్నామని మేము అనుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి ముందుకు కూడా ఇట్స్ ద సేమ్ థింగ్, అన్నీ కలిసి వస్తేనే సక్సెస్. కానీ మన ప్రయత్నం మనం వదలకూడదు, మన కష్టం మనం పడాలనే ఒక మైండ్ సెట్తోనే మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా April 26న 26న థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం. ఇది చాలా న్యాచురల్గా, చాలా కొలోకియల్గా ఉంటాయి డైలాగ్స్ కూడా, చాలా రియలిస్టిక్. అంటే న్యాచురల్ అనగానే ఏదో ఒక రూమ్లో కెమెరా పెట్టేసి వాళ్ళంతటి వాళ్ళు ఒక గంట సేపు మాట్లాడుకుంది షూట్ చేయడం కాదు. లేదంటే ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటుంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా పేపర్ మీద రాయడం కూడా న్యాచురల్ డైలాగ్స్ అనరు. ఇట్ హ్యాస్ టు హ్యావ్ అ సర్టన్ సినిమాటిక్ ఎలిమెంట్ ఇన్ ద క్యారెక్టర్. కానీ ఓవర్ ఇన్ఫర్మేషన్ ఉండొద్దు, అలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉండొద్దు. అది ఒక కత్తి మీద సాంలాగా కరెక్ట్గా రాయాలన్నమాట మధ్యలో. అది చాలా ఏళ్ళుగా చాలామంది సినిమాలు చూస్తుంటారు. కానీ మేము నిజ జీవితంలో జనాల్ని చూసినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ కనిపిస్తుంటారు. జంజాల సినిమాలు చూసినప్పుడు సుత్తివీర భద్రరావు ఎందుకు వచ్చారంటే అది ప్రాబబ్లీ ఏ సినిమా నుండి వచ్చిండదు, వేరే ఎక్కడో ఆయన ప్రపంచంలో చూసిందే ఆయన సినిమాలో ఇంక్లూడ్ చేశారు. అలానే చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా ప్రాబబ్లీ చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. సో మనం బయట ఎప్పుడైతే వెతుక్కుంటామో సినిమాని, అప్పుడు మనకు చాలా కొత్త క్యారెక్టర్స్, కొత్త పదాలు ఎప్పటికప్పుడు మనం ఎవాల్వ్ అవుతూ ఉండే కొద్దీ మనకు కొత్త మెటీరియల్ వస్తూ ఉంటుంది. సో ఆ థాట్ ప్రాసెస్తోనే ఈ సినిమా కూడా రాయడం జరిగింది. మా చుట్టూ ఉన్న పాత్రలు, మేము 7-8 ఏళ్ళుగా చేసిన సినిమా ప్రయత్నాల్లో మాకు ఎవరెవరైతే తారసపడ్డారో అట్లాంటి వాళ్ళని మేము కొన్ని పిక్ చేసుకొని, దాంట్లో ఎక్స్ట్రీమ్స్ ఉన్నారు, సాఫ్ట్గా ఉండే వాళ్ళు ఉన్నారు, కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఇట్లా వీళ్ళందరూ కలిసి చివరికి ఒక సినిమా ఎలా తీశారనేది స్టోరీ. సో వాళ్ళది కూడా ఒక డెస్టినీ ఫ్లోలానే ఉంటుంది. ఏదో ఇందాక చెప్పినట్టు రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉండడం వల్ల ఈ సినిమా జరిగింది. రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉండడం వల్ల ఈ సినిమాలోని క్యారెక్టర్స్ కూడా సినిమా చేశారు. సో ఇట్స్ అబౌట్ దట్. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది మేము ట్రైలర్ని థియేటర్లో వేసాము, చాలా కాలేజీల చుట్టూ తిరిగాము. చాలామందికి ఎక్కడ చూసినా నవ్వులు మాత్రం ఆగట్లేదు, అందరూ నవ్వారు, పాటలు బాగున్నాయి. వెనక కూర్చుంటున్నారు, అరే చాలా బాగుంది కదరా పాట, మనకెందుకు తెలియదు అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ట్రైలర్ చాలా బాగుంది కదరా, నా వారికి ఎందుకు రాలేదని నందిని రెడ్డి మ్యామ్ కూడా అన్నారు. సో ఇంత మహాసముద్రంలో మాలాంటి చిన్న చేప ఈదాలంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చాలా టైం పడుతుంది. దానికి మీడియా అనేది ఒక స్టీమ్ బోట్ లాగా మాకు హెల్ప్ చేస్తే మేము కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్తాం. Lot of money is there, lot of manipulation is there. As a small budding honest filmmakers అంత మ్యాచ్ చేయలేకపోవచ్చు మేము. కానీ ఖచ్చితంగా ఇగ్నోర్ చేయబడే చిత్రం కాదు. ఖచ్చితంగా ఒక్కసారి థియేటర్లోకి వచ్చిందంటే ఒకరి నుంచి చాలా కంటేజియస్గా స్ప్రెడ్ అయ్యే సినిమా ఇది. కానీ అప్పటి వరకు మీడియా మిత్రులుగా మీరు ఆ సినిమాని కాస్త ముందుకు తీసుకెళ్తారని, దీంట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్సే రాయండి, దీంట్లో బోర్ కొట్టినే అవసరం లేదు, దీంట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్సే రాయండి, ఈ పాటలు నచ్చితే రాయండి, నచ్చిందే రాయండి అంతే. సో నచ్చింది రాస్తే చాలు, మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతాం.
సో అందుకోసం మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు, కవర్ చేసినందుకు మమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు గురు. ఈ సినిమాలో మాధవ్ అనే క్యారెక్టర్ చేశాను. మాధవ్ క్యారెక్టర్ ఏంటంటే అతను బడ్డింగ్ యాక్టర్. బయట కూడా మనం యాక్టరే కాబట్టి సినిమాలో నాకు కావాల్సిన, నేను మామూలుగా యాక్టర్గా చేసే అబ్జర్వేషన్స్ అవన్నీ కూడా అవినాష్తో డిస్కస్ చేయడం, అవన్నీ మరింత బాగా రావడానికి అవినాష్ అలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పి చాలా లైవ్లీగా, చాలా ఇష్టంతో, ఎంతో ప్యాషనేట్గా లైవ్లీగా చేసాం మేము. అది స్క్రీన్లో కూడా తెలుస్తుంది. అసలు మామూలుగా మనందరికీ సినిమాలు అంటేనే చాలా ఇష్టం. ఆ సినిమాలో ఇంకో సినిమా గురించి సినిమా తీయటం అంటే అది ఇంకా చాలా బాగుంటుంది చూడటానికి. ఇది మీకు ఇది థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా గ్రూప్ వాచింగ్కి చాలా బాగుంటుంది. మేము మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో వస్తే ష్యూర్గా నవ్వులు, కేకులు, విజిల్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నాకు మైండ్లో సబ్కాన్షియస్గా ఆ పిక్చరే ఉంది మైండ్లో. థియేటర్లో అందరూ గోల్ చేస్తున్న పిక్చరే ఉంది. ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది, రెగ్యులర్గా అనిపించదు. ఎందుకంటే డైరెక్టర్స్ అండ్ రైటర్స్ చాలా వాళ్ళ బేసిక్గా వాళ్ళ వ్యక్తిత్వమే కొత్తగా ఆలోచించటం కాబట్టి సినిమా ఎక్కడ చూసినట్టు అనిపించదు. బ్రీజీగా చాలా కొత్తగా అనిపిస్తుంది. సంభాషణలు, అందులో ఉండే కాన్వర్జేషన్స్ కానీ, అందులో వచ్చిన కామెడీ కానీ, తీసుకున్న ప్లాట్ లైన్ కానీ అన్నీ చాలా కొత్తగా అనిపిస్తాయి. ఇలాంటి ఫిలింకి ఇంత అడ్వాన్స్డ్ ఫ్యూజన్ ఉండే, లిరికల్ వాల్యూ ఉండే ఒక మంచి మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ రావడం మనకు చాలా అరుదు. ఈ ఫిలింలో 3 సాంగ్స్ ఉన్నాయి. ఎమోషనల్ సాంగ్, ర్యాప్ సాంగ్ అండ్ లవ్ సాంగ్, ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో అది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఒక రకమైన హై వస్తుంది. థియేటర్లో చూసిన వాళ్ళందరూ కూడా అదే అన్నారు, మాకు కూడా అదే వచ్చింది. కాబట్టి మీరందరూ థియేటర్స్కి వచ్చి ఈ ఫిలిం చూడాలి, అందరూ కలిసి నవ్వుకోవాలి, కలిసి ఎక్స్పీరియన్స్ చేయాలి. మనల్ని మనం ఐడెంటిఫై చేసుకున్నట్టు ఉంటుంది సినిమా. ఈ సినిమాలో ఏదో ఒక బ్యాట్స్మెన్ 150 కొట్టేసి మిగతా వాళ్ళందరూ 2, 3, 5 అలా కొట్టినట్టు కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక 70-80 రన్స్ కొడితే ఎలా ఉంటుందో అలా ప్రతి క్యారెక్టర్కి ఒక విలువ, ప్రతి క్యారెక్టర్కి ఒక విలువ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్తో ఒక్కొక్కళ్ళు ఇది నేనే కదా, ఇది తను నేనే కదా, అలాగే ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతారు. సో వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్లో వైడ్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ కనెక్షన్కి ఛాన్స్ ఉంది. సో ఈ సినిమా చూడండి థియేటర్స్లో, గ్రూప్ వాచింగ్ చాలా బాగుంటుంది. అండ్ సినిమా అయిపోయిన తర్వాత ఒక విధమైన అరే మనకి ఒక టీం ఉంది కదా, మనం ఎందుకు చేయకూడదు అని ఎవరికి వాళ్ళు పర్సనల్గా వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఆ టీమ్ స్పిరిట్ యొక్క ఇన్స్పిరేషన్ అనేది మనసులో ఫీల్ అవుతారు. ఇలాంటి టైంలో మనకి సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన టైంలో ఒక లైక్ మైండెడ్ పీపుల్ మన పక్కనే ఉంటే మనం ఎన్ని చేయొచ్చు అనే ఫీలింగ్ వచ్చి అరే రారా పదరా మనం చేద్దాంరా అనే ఒక ఫీలింగ్ ఆడియన్స్లో వస్తుంది అని నేను గట్టిగా అనుకుంటున్నాను. నేను సినిమా చూసినప్పుడు, నేను చేసినప్పటికీ నాకు ఆ ఫీలింగ్ కలిగింది. ఇలాంటి చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ అన్ని సినిమాల్లోనూ రాదు. ఈ సినిమాకి అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. అండ్ మీడియా వాళ్ళు కూడా ఈ ఫిలింని వాళ్ళ తరపు నుంచి ముందుకు తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మా అందరికీ కూడా ఇంకా 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 ఇలాంటి ఫిలిమ్స్ని మీకు కేటర్ చేయడానికి అవకాశం వచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. అందరూ కామన్గా ఫస్ట్ వచ్చి అందరికీ నమస్కారం బాగున్నారా అని అడుగుతారు. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ నౌ. మేబీ ప్రీ రిలీజ్. ఇందులో నేను ప్రియాంక రెడ్డి అని ఒక క్యారెక్టర్ చేశాను. దిస్ ఇస్ ఆల్ ద మోర్, ఈరోజు నందిని రెడ్డి గారు రావటం ఇట్స్ మోర్ రిలేటబుల్ టు అస్. ఒకటి ఎందుకంటే ప్రియాంక ఆల్సో సడన్లీ ఒకరోజు ఉన్న కన్ఫ్యూజన్స్లోనూ లేదా చాలా వెరీ ఫ్రీ సోల్. ప్రియాంక ఎప్పుడు ఎవరికి ఏం ఆన్సర్ చెప్పాలి అనుకోదు. హాయిగా లైఫ్ ఎక్స్ప్లోర్ చేయాలి, ప్రపంచం తిరిగి చూడాలి, చిల్ అవ్వాలి అనుకునేట్లాంటి, అంటే ఇంటర్నల్లీ చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కానీ బయటకు మాత్రం చాలా కూల్గా ఉంటుంది. అలాంటి ఒక క్యారెక్టర్కి సడన్లీ అందరికీ వచ్చినట్టే తనకి ఒక ఛాలెంజ్ వస్తుంది, వేర్ షీ హ్యాస్ అ కాన్ఫ్లిక్ట్ దట్ షీ హ్యాస్ టు ప్రూవ్ హర్ సెల్ఫ్. అలాంటప్పుడు తీసుకున్న డెసిషనే ఫిల్మ్ డైరెక్ట్ చేయాలి అని, డైరెక్టర్ అవ్వాలి అని. అంటే మోస్ట్లీ ఫీమేల్స్ డైరెక్టర్స్ చాలా తక్కువ కనపడతారు మనకి. అలాంటి ఒక ఫీల్డ్లోకి వెంచర్ చేసి ఎలా ఒక రకరకాల మిస్ఫిట్స్ లాంటి క్యారెక్టర్స్ ఒక దగ్గరకు వచ్చి ఎలా వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, హౌ డిడ్ దే మేక్ ద ఫిల్మ్, వాట్ వెంట్ త్రూ ఇస్ వాట్ కొంచెం హట్ కేస్ అబౌట్. వెన్ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు దిస్ టీమ్, అసలు దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్, మేబీ 2 daysలో ఐఎమ్ ఆన్ ద సెట్. ఈరోజు ఆడిషన్ ఫినిష్ చేసుకొని ఇట్స్ ఆల్ డన్ ఇన్ 3 hours. అంత ఫాస్ట్ పేస్లో చేసేసాము ఇది మేము. ఆల్సో బికాస్ ఇండి అవ్వడం వల్ల
మాకు నెంబర్ ఆఫ్ లేయర్స్ కట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. సో ఈరోజు ఆడిషన్ ఆఫ్టర్నూన్ కూర్చొని నరేషన్ మొత్తం డిస్కషన్స్ అన్నీ అయిపోయాక నెక్స్ట్ డే కాస్ట్యూమ్స్ ఐలాండ్ నేను సెట్లో ఐ వాజ్ దేర్ ఆన్ ద సెట్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ టు డూ అన్ ఇండీ ఇన్ దిస్ స్కేల్. మేము ఇంత షేప్ వస్తుంది మేము మొదలుపెట్టినప్పుడు ఇంకోలా ఊహించుకున్నాము, బట్ ఈరోజు ఇట్స్ టోటలీ డిఫరెంట్ వన్. ట్రైలర్ ఎక్కడ ప్లే చేసినా అందరూ నవ్వుతుంటే wherever we thought this is something that people will respond to, అందరూ అక్కడ రెస్పాండ్ అయ్యారు. This is something very happy, and the kind of response we are getting from everywhere is great. మీడియా వాళ్ళు సపోర్ట్ చేయాలి అని ఎందుకు అడుగుతారా అని అనుకున్నాను ఈ రోజులు, బట్ ఈరోజు బాగా అర్థమవుతుంది. ఇట్స్ వెరీ మచ్ రిక్వైర్డ్, బికాజ్ మేము ఎవరో ఒకళ్ళు ఉన్నాము అన్నది తెలియాలంటే కేవలం మీ ద్వారానే. మీ ప్రోత్సాహం మాకు చాలా అవసరం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే అండ్ కవరింగ్ అస్. ఇంకా ఫర్ ద నెక్స్ట్ రిలీజ్ డేట్ 26th వరకు మేము బహుశా మీతో రోజు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరికీ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఈ కొత్తగా నిన్ను కెమెరాస్ ముందు పెట్టుకుని బయట కూడా ఫొటోస్ కోసం రమ్మన్నారు. సో న్యూస్ పేపర్లు వేస్తామంటే నాకు ఎక్కడేస్తారో అర్థం కాదు యాక్చువల్లీ. సో ఓకే వెనకాల ఇలా తీస్తాం, వెనకాల సినిమా గురించి అంటే అప్పుడు రియలైజ్ అయ్యాను, ఓకే నేను ఇక్కడ వచ్చాను వీళ్ళు అందుకే తీస్తున్నారు ఫోటో అని. సో నేను సాయి కృష్ణ జల్లూరి. నేను ప్రియాంక క్యారెక్టర్కి సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సో వాళ్ళు చెప్పారు కాల్ చేసి చాలా బాగుంటుంది వచ్చేయని చెప్పి, నేనేం వినలేదు, జస్ట్ వచ్చేసాను. వాళ్ళు నాకు రాల్సార్లు చెప్పిన స్టోరీ అర్థం కాలేదు, 5th టైం అర్థం చేస్తాను. సో జస్ట్ నా పాత్ర మాత్రమే పోషిస్తున్నాను. సో ఫస్ట్ ఎలా ఉంటుందంటే నాది ప్రియాంకది కన్వర్జేషన్స్ అండ్ ఆల్ విల్ బీ వెరీ ఫనీ. సో ఎలా అంటే ఇప్పుడు మన క్యాజువల్గా మన కాలనీలో కూడా ఫ్రెండ్స్లో కాలేజ్లో కూడా అంటుంటారు కదా, ఆ ఫ్రెండ్ ఒక క్లోజ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు, వాడు మనకు 5,000 6,000 ఇవ్వాల్సి వస్తాడు, ఇవ్వడు, ఆయన కానీ మనతో తిరుగుతుంటాడు, మనకు దిక్కులేక వాడిని తీసుకెళ్తుంటాం అని. ఓకే వాడు అంటాడు, అరే తెల్ల BMW మస్తుంది రా కొనాలి ఇప్పటికైనా అంటాడు. వీడికి లోపల ఉంటుంది, అరే నువ్వు నా ఫస్ట్ 5,000 ఇరా తర్వాత నువ్వు BMW వద్దుది అన్నట్టు కదా. సో అట్లా ఈవెన్ టాంట్ చేస్తూ ఉంటాను. సో వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, చాలా బాగుంటుంది. మధ్యలో అక్కడక్కడ బీప్స్ ఉంటాయి, బీప్స్ వేయకపోతే ఇంకా బాగుంటుంది. లాస్ట్లో నాది అది ఫేవరెట్ డైలాగ్. సో ఇంకా కొంచెం మటుకి సినిమా గురించి వీళ్ళందరూ చెప్పారు, బట్ సినిమా షూటింగ్ అంతా అయిపోయాక ఎంత హట్కే చేసామో మేము చెప్తాము. లైక్ మా దగ్గర ట్రాక్ లేకపోతే కూడా మేము సమ్ సూపర్ మార్కెట్ ట్రాలీ తీసుకొచ్చి దాంట్లో కెమెరామ్యాన్ని వాడు పట్టకపోయినా వాడిని దింపాము, అందులోకి దింపి వాడి చేతిలో కెమెరా పెట్టి ట్రాలీని ఇట్లా అన్నాము. సో ట్రాలీ షాట్ని మేము సూపర్ మార్కెట్ ట్రాలీలో చేసాము. తర్వాత నిజంగా ట్రాలీ చేసినా రాలేదు అంత బాగా, దాన్నే చేసాము. అది కూడా ఉంది ట్రైలర్లో, బట్ ఎవరు క్యాచ్ చేయలేరు. సో దీని తర్వాత కూడా రీసెంట్గా ట్రైలర్ లాంచ్ అయ్యాక కూడా మేము చాలామందిని డిస్టర్బ్ చేసాం ట్యాంక్ బండ్లో. ఈ ఒక సాటర్డే కూర్చున్నాం, ఏం చేయాలి అర్థం కావట్లేదు, సరే రీచ్ అవ్వాలి, ఎలా అయినా కానీ ట్రైలర్ అందరికీ రీచ్ అవ్వాలి అని చెప్పి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి ఒక పోస్టర్ పట్టుకొని కొంచెం హట్కే అని అందరు కపుల్స్ కూర్చున్నారు అక్కడ. పాపం వాళ్ళ ప్రైవేట్ టైము మండే టు ఫ్రైడే జాబ్ చేసుకుంటారు, సాటర్డే సండే అక్కడికి వచ్చి బుజ్జికొండ అది అని మాట్లాడుకుంటుంటారు. వాళ్ళని డిస్టర్బ్ చేశాను మేము లిటరల్లీ చేసి, ఎక్స్క్యూజ్ మీ అంటే అబ్బా ఏవాడరా మా అని అన్నట్టు వాడు చూసాడు. వాడిని ఏమో అరే అన్న ఒక్క నిమిషం అని ఎట్లా అంటే, వాడు ఫస్ట్ మీరు రైటరా డైరెక్టరా మీరు యాక్టరా మీరేం చేస్తున్నారు ఇక్కడ, మీరు ఎందుకు వచ్చారు మమ్మల్ని చూడడానికి కానీ ఒక్కసారి ట్రైలర్ చూసాక వాళ్ళు రియలీ ఫెల్ట్ హ్యాపీ. మేము వాళ్ళకు ఒక క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చాము, ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళకి చిన్న టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ లాగా. బట్ వాళ్ళు కొంతమంది అయితే మాకు వెనక్కి ఇచ్చేసి మీ చాలా బాగుంది ట్రైలర్, దీనికి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము థియేటర్ కూడా వచ్చి చూస్తామని అన్నారు. బట్ స్టార్ట్ అన్నారు. సో అంటే ఈ ఇంటరాక్షన్ ఫస్ట్ టైం నాకు. సో ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. రాము అండి, దీంట్లో ఒక చిన్న క్యారెక్టర్ చేసా. బట్ నాకు సాయికి అండ్ అవినాష్ గురు మేమంతా ఒక టీమ్. బట్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఎక్కువ క్రూలో ఉన్నా, అంటే ఏం చేస్తున్నాం అనేది తెలియదు. ప్రతి ఒక్కటి ఇప్పుడు రైటర్ ఏం చేస్తాడు అవన్నీ కాదు, పొద్దున్నే ఆటోవాడు వస్తున్నాడా, వాడు ఏమైనా టిఫిన్ చేస్తున్నాడు, రాము ఇక్కడ ఏంటి
ఏది చేస్తున్నామో తెలియదు. బట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గట్టిగా అనుకుంటే, అంటే బిజినెస్ కానీ లేకపోతే సినిమా కానీ లేకపోతే ఒక ఈవెంట్ కానీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గట్టిగా అనుకుంటే అది ఖచ్చితంగా సాధిస్తారు. కొంచెం హట్కే సినిమాలో అంటే దాని వెనకాల కానీ దాంట్లోని ఉన్న ఆ టీం కానీ చేసింది అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ చాలా ఉండాలి. ఫస్ట్ టైం నాకు ఈ మీడియా ఇంటరాక్షన్, అండ్ మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని, అండ్ తెలుగు ప్రేక్షకులు ఏదైనా కొత్త కంటెంట్ వస్తే ఖచ్చితంగా ఆదరిస్తారనేసి కోరుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ చాలా అవసరం మాకు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నవ్య పోట్ల. నేను కొంచెం హట్కే మూవీకి లైన్ ప్రొడ్యూస్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. సో మనం చూస్తున్నాం చాలా మూవీస్ వస్తున్నాయి ప్రతి వీక్లో. సో ఉన్న మూవీస్ అన్నింటిలో క్యారెక్టర్ ఓరియంటెడ్ ఒక స్టోరీ డ్రివెన్ మూవీ అనేది రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. సో అందులో వచ్చేవన్నిట్లో ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో అలాంటిదే కొంచెం హట్కే మూవీ అనేది. సో చాలా బాగుంటుంది. క్యారెక్టర్స్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. అంటే కొత్తగా అంటే అందరూ చెప్తూనే ఉంటారు కొత్తగా అని చెప్పేసి, బట్ నిజంగానే కొత్తగా ఉంటాయి. ఫర్ షూర్ యూ విల్ ఎంజాయ్. అండ్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతూ ఉంటారు మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కానిది. సో మేము March 26 థియేటర్స్లోకి రాబోతున్నాం. సారీ, యాక్చువల్లీ ఫస్ట్ డేట్ March 26 ఉండే. సో April 26 థియేటర్స్లో రాబోతున్నాము. ఓకే, సారీ April 26 థియేటర్స్లోకి రాబోతున్నాము. సో ఇదంతా ఏంటంటే మేము అందరం కలిసి సినిమా చేయగలిగాం. అందరు లేకపోతే మేము నిజంగా సినిమా చేయగలుగుతామా లేదా, ఇలానే వస్తుందా అనేది మాకు నిజంగా తెలియదు. అందరం కలిసే ఈ సినిమా ఇలా చేయగలిగాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ హూ ఇస్ హియర్. అండ్ లేని వాళ్ళకి కూడా అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎందుకు చూడాలని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, ఇదే అన్ని మూవీలు వస్తూ ఉంటాయి, రొటీన్గానే ఉంటుంది, చూడాలా రావాలని. సో ఫర్ షూర్ అందరూ అంటే డైలాగ్ రావట్లేదు. సో ఫర్ షూర్ అందరు థియేటర్స్కి వెళ్ళి చూడండి. అందరూ కనెక్ట్ అవుతారు, నచ్చుతుంది. అండ్ స్ప్రెడ్ ద వర్డ్. మీరు ఫ్రెండ్స్తో కానీ మీ అంటే ఏజ్ గ్రూప్ అని ఏం లేదు, 8 to 18 to సారీ వీళ్ళు ఇంటరప్ట్ చేస్తున్నారు. సో 18 to ఇన్ఫినిటీ ఏజ్ గ్రూప్స్. సో ఏజ్ గ్రూప్స్ అనేది వెళ్ళొచ్చు. సో ఈ ఏజ్ గ్రూప్ అనేది ఏం చెప్పను, బట్ ప్రిఫరబుల్లీ యూ కెన్ గో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. కొంచెం ఇక్కడ వచ్చింది, బట్ ఇట్స్ నాట్ గే. అది బూతుల్లాగా అయితే ఉండవు. ఫర్ షూర్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళు నన్ను చూస్తూ ఉండొచ్చు 2 years నుంచి యూట్యూబ్ ఛానల్స్కి, మీడియా వాళ్ళకి మాది ఉంటుందని చెప్తానే ఉన్నాను. రిలీజ్ అవుతుంది అని. సో ఫైనల్లీ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సపోర్ట్. అంటే సపోర్ట్ అందరూ అడుగుతుంటారు, బట్ డెఫినెట్లీ యూ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ సో ఇన్ ద హోల్ మీడియా. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి, ప్రెస్ అందరికీ. సో నేను ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చిన అవినాష్, ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫస్ట్ బికాస్ దిస్ వాజ్ మై ఫస్ట్ సాంగ్. ర్యాప్ ఒకటి రాశాను ఈ సినిమాలో. ఐ హ్యావ్ టు థ్యాంక్ అవినాష్ ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కేఎం రాధాకృష్ణన్ గారు. హీ మేడ్ ఇట్ సో ఈజీ ఫర్ అస్. చాలా కన్వీనియంట్ స్పేస్లో పెట్టారు మమ్మల్ని, అండ్ వీ వర్ ఏబుల్ టు ఫినిష్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ థ్యాంక్స్ టు ద ప్రెస్, అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. ఈ మూవీకి ప్రొడక్షన్ డిజైన్ చేశాను. యాక్చువల్లీ మనం చెప్పాలంటే ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి కూడా ఈ మూవీతో అందరం కలిసే మేము జర్నీ స్టార్ట్ చేసామన్నమాట. యాక్చువల్లీ ఈ మూవీలో అంత ఈగోస్ ఏం లేవు. అందరూ కలిసి వర్క్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ. మీకు తెలిసే ఉంటుంది ఇండీ ప్రాజెక్ట్ అంటే ఎలా ఉంటుంది అని. అందరూ అన్ని వర్క్స్ చేశారనమాట. అండ్ మేము ఇలా పెద్ద సెట్స్ వేసేసి ఈ లొకేషన్ అని అలా ఏం లేదు. జస్ట్ న్యాచురల్ లొకేషన్స్కి వెళ్ళాము, అక్కడ ఉన్న రిసోర్సెస్ని అన్నీ యూటిలైజ్ చేసుకొని ఒక మూవీ తీసేసామన్నమాట.
అండ్ ఈ మూవీ మనకు 26th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఐఎమ్ షూర్ మీరు వెళ్ళి ఖచ్చితంగా ఒక పెద్ద స్మైల్తోనే బయటకు వస్తారు థియేటర్ నుండి. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ డూ సపోర్ట్ us అండ్ థ్యాంక్ యూ. ఈ సినిమా చూస్తున్న తర్వాత ఏంటి అప్పుడే అయిపోయిందా, అప్పుడే 2 hours 5 minutes అయిపోయిందా అనే ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా నాకు పర్సనల్గా అనిపించిన ఫీలింగ్ ఏంటంటే క్యారెక్టర్స్ అందరినీ ఇంటికి తీసుకెళ్తారు ఆడియన్స్, ఇంటికి తీసుకెళ్ళి ఇంకొకసారి సినిమాకి వెళ్దాం కదా అని చెప్పి రిపీట్ కూడా వస్తారని నా పర్సనల్ ఫీలింగ్. నేను అది ఎందుకంటే మేము ఆల్రెడీ ఒక షో వేసినప్పుడు అందరూ మన వాళ్ళు వస్తారు, థియేటర్ నిండింది, బాగుంది అంటారులే అనుకున్నాం. కానీ ఆ రోజు నైట్ నుంచి కాల్స్ మొదలయ్యాయి, మళ్ళీ ఎప్పుడు వేస్తున్నారు, మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ క్యారెక్టర్స్ మాతోనే ఉన్నాయి, నవ్వుకుంటున్నాం. ఇంట్లో అందరూ అడుగుతున్నారు ఏంటి మొహం మీద నవ్వు ఎప్పుడు ఉంటుంది అంటే, ఏదో గుర్తు తీసుకుని మురిసిపోతున్నారు ఏంటి అని అడుగుతున్నారు అని అందరూ మాకు ఫోన్ చేస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వాల్యూ కూడా ఉంది అని. సో సినిమా చూసినప్పుడు మీకు కూడా అలాగే అనిపిస్తుంది, నేను తొందరగా అయిపోయింది, అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది. అది చాలా పెద్ద సక్సెస్. మీరు ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమా మ్యూజిక్ ఎక్స్పీరియన్స్కి, కామెడీ ఎక్స్పీరియన్స్కి, ఆ క్యారెక్టర్స్తో ట్రావెల్ అవ్వడానికి థియేటర్కి వస్తేనే అది చాలా బాగుంటుంది. ఇదేదో మళ్ళీ ఓటీటీలో వస్తుంది కదా అని మాత్రం అనుకోకండి. థియేటర్లో అందరూ కలిసి నవ్వుకొని కలిసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫిల్ము. అండ్ ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ అయినా, ట్రైలర్ రిలీజ్ అయినా, సాంగ్స్ రిలీజ్ అయినా మేము ఎవరిని అడగకుండానే కొంతమంది మీడియా పీపుల్ వాళ్ళ వెబ్సైట్స్లో చాలా గొప్పగా రాశారు. ట్రైలర్ డీకోడ్ చేసి ఫ్రేమ్ బై ఫ్రేమ్ డీకోడ్ చేసి రాశారు. సో రిలీజ్ అయిన ప్రతి మెటీరియల్ రిలీజ్ అయినప్పుడు కూడా దానికి అంతా అది మంచి జరుగుతూ వస్తుంది. మంచి సినిమా తన దారి తానే వెతుక్కుంటుంది అన్నట్టు అన్ని మంచి శకునాలే జరుగుతున్నాయి అనుకున్న టైంలో నందిని రెడ్డి గారు దీన్ని గెస్ట్గా వచ్చారు. ఆవిడ కూడా అన్ని మంచి శకునాలు అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. సో దాంతో ఇంకొకసారి ప్రూవ్ అయింది ఈ సినిమాకి అన్ని మంచి శకునాలే ఉన్నాయి. రేపొద్దున థియేటర్స్ రాగానే ఆడియన్స్ ఇచ్చే వర్డిక్తో, ఆ సూపర్ హిట్ టాక్తో ఇది పరిపూర్ణంగా ముగుస్తుంది. మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలుద్దాం. ఒక చిన్న లీక్ ఏంటంటే ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో ఒక సీన్ వస్తుంది. ఆ సీన్లో మొత్తం సినిమాలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ క్యారెక్టర్స్ అందులో చేసాము. దట్ ఈస్ మై ఫేవరెట్. మా అందరికీ అది ఫేవరెట్ సీన్ అనమాట. దాని గురించి ఇప్పుడే మాట్లాడదలుచుకోలేదు, సక్సెస్ మీట్లో మాట్లాడతాము. మీరు చూసి మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. దిస్ ఇస్ గురు ఫ్రమ్ టీమ్ కొంచెం హట్కే. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ April 26. థ్యాంక్ యూ. ఈ సినిమాలో నేను 2 పాటలు రాశాను. కేఎం రాధాకృష్ణన్ గారు మ్యూజిక్, డైరెక్టర్ అవినాష్. ఆయన నాకు గత 5 ఏళ్ళుగా పరిచయం. అతని గురించి నేను మనసులో ఏమనుకున్నా, ఎప్పుడు కొంచెం హట్కే అని అనుకునేవాడిని. అదే టైటిల్ పెట్టుకున్నారు. బేసిక్గా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అతన్ని. ఈ పాటలు కూడా అతని ఇన్పుట్స్ ద్వారానే చేశాను అనమాట. ఈ సినిమాలో 2 అద్భుతమైన పాటలు. ఒకటి అమ్మాయి కన్ఫ్యూజన్ ఇంట్రాస్పెక్షన్ పాట, అద్దం ముందర నిల్చుంది నాలోని నేనేనా, బాల్యంలోని కలలాగా చేజారిపోయాను అనే పాట. అది చాలా తన ఇన్పుట్స్ ఇవ్వగానే వెంటనే అయిపోయింది. చాలా ఈజీగా రాసేసాను. అది నాకు చాలా మనసుకు దగ్గరైన పాట. అలానే ఈ సినిమాలో ఇంకో పాట జామిల్ అల్ హబీబా ఎక్స్టసీ రూపమా అని అరబిక్ అండ్ ఇంగ్లీష్ తోటి ఓపెనింగ్ చేశాను అనమాట. అది కూడా బికాజ్ అది అవినాష్ థాట్ ప్రాసెస్ని అనుగుణంగా రాసింది. సో అంత డిఫరెంట్గా ఉన్నది కూడా తను తీసుకున్నారనమాట. సో దట్ ఈస్ హౌ. అంటే మీకు ఆ 2 పల్లవులు వింటేనే మీకు అర్థమవుతుంది కొంచెం ఎలాంటి థాట్ ప్రాసెస్లో ఉంటుంది అనేసి. సో అండ్ సినిమా అనేది చాలా జోవియల్గా హాయిగా ఉంటుంది. యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ, ఎస్పెషల్లీ మా గురుచరణ్ తన స్నేహితుడు, నాకు మనసుకు చాలా దగ్గరైన వాడు, తనకి అండ్ మంజుష, మన కృష్ణ, వీళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా చాలా బాగుంటుంది, త్వరలో మీ ముందుకు రాబోతుంది. అందరూ చూసి దాన్ని ఎంజాయ్ చేయాలని, టీంని కూడా ఆదరించాలని, వాళ్ళకి సపోర్ట్ చేయాలని, తద్వారా మా అందరికి కూడా వీళ్ళందరికీ మంచి కెరీర్ ఏర్పడాలని. ఎవ్రీవన్, సో ట్రైలర్ చూసారు కదా, సో హోప్ యూ లైక్ ఇట్. నందిని రెడ్డి గారు రావడం ఇట్స్ లైక్ మాకు ఫేవరెట్ డైరెక్టర్ తను. ఇందులో కూడా ఒక క్యారెక్టర్ ఉంటుందన్నమాట, వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్. షీ ఈజ్ ఆల్సో కన్ఫ్యూజ్డ్, షీ ఈజ్ ఆల్సో లైక్ షీ డజంట్ నో వాట్ టు డూ ఇన్ హర్ లైఫ్ అనమాట. సో సార్ట్ ఆఫ్ రాసినప్పుడు అదైనప్పుడు ఇలా ఎవరైనా ఉన్నారా అనుకుంటే, అవును కదా, వి సా సమ్ ఇంటర్వ్యూస్ అండ్ వి సా సమ్ ఇదనమాట. చూసిన తర్వాత ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యారనమాట. సో అండ్ యా, సో సినిమాలో
తను వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్, తను అలా కన్ఫ్యూజ్డ్గా ఉండి అలా ఉన్న అమ్మాయి ఎలా డైరెక్ట్ చేస్తుంది అనేది వన్ ఆఫ్ ద ప్లాట్ అనమాట. ఇది సినిమా కొంచెం హట్కే అని ఎందుకు పెట్టానంటే, నాట్ బికాజ్ ఇదేదో ఒక ప్లాట్లో ఒక ట్విస్టో లేదంటే ఇది డిఫరెంట్గా ఉందని మామూలు జనరల్గా చెప్తారు, అదొకటే కాదు. ఒక 7-8 years బ్యాక్ నేను కే విశ్వనాథ్ గారిని కలిశాను, గ్రేట్ ఫిల్మ్ మేకర్ కే విశ్వనాథ్ గారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇట్లా ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాం, ఈ సినిమా కాదు జనరల్గా సినిమా తీయాలని ఉందండి అని చెప్పినప్పుడు, సార్ ఇలా దగ్గర రమ్మని క్లీషేస్ లేకుండా చూసుకో అని ఒకే ఒక మాట చెప్పారు. చెప్పిన తర్వాత నాకప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ డమ్. సో వెళ్ళి డిక్షనరీలో చూసుకున్నాను అనమాట వాట్ ఈస్ క్లీషే అని. చూస్తే ఓకే, సంథింగ్ విచ్ ఈజ్ ఓవర్లీ యూస్డ్, సంథింగ్ విచ్ వీ హ్యావ్ సీన్ సో మెనీ టైమ్స్, అది క్లీషే అని అర్థమైంది. సో అప్పటి నుంచి అది ఒక థాట్ ప్రాసెస్ లాగా అలవాటు అయిపోయింది అనమాట. సో అది అట్లా తిరిగి లాస్ట్కి టైటిలే కొంచెం హట్కే అయిపోయింది. సో మేము కాన్షియస్గా కొంచెం పెట్టినా కూడా దాని వెనుకున్న థాట్ మాత్రం చాలా సబ్ కాన్షియస్గా ఇట్ కేమ్ ఫ్రమ్ దట్ సీడ్ అనమాట బై కే విశ్వనాథ్ గారు. సో ఆ థాట్ ప్రాసెస్ అట్లా డెవలప్ అయ్యి యూ సీ సో మెనీ హట్కే ఎలిమెంట్స్ ఇన్ దిస్ ఫిల్మ్, లైక్ రైట్ ఫ్రమ్ ది చాయిసెస్, చిన్న డెసిషన్స్ నుంచి, లైక్ మ్యూజిక్ చాయిస్ కానీ లేదంటే సీన్స్ కానీ, అలా ఓవరాల్గా ఉంటుంది అనమాట. సో అండ్ ఇందులో ఎవరు హీరోలు హీరోయిన్లు అలా ఉండరు ఈ సినిమాలో, ప్యూర్లీ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ బంచ్ ఆఫ్ మిస్ఫిట్స్ కమింగ్ టుగెదర్ అండ్ మేకింగ్ అన్ ఇండీ ఫిల్మ్. జనరల్గా ఒక 5-10 years అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత సినిమా మీద సినిమా తీస్తారు. సో స్టార్టింగ్లోనే తీయడం ఏంటంటే చుట్టూ ఉన్న వరల్డ్లో అంతా అందరూ ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ ఏ ఫిలిం, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్, బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఉన్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ టుగెదర్ అండ్ డూయింగ్ ఏ ఫిలిం. సో ఆ కాన్సెప్ట్ తీసుకొని ఎందుకు చేయకూడదు అని అనిపించింది. సో లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ కమింగ్ టుగెదర్, అండ్ అందులో చాలామంది మిస్ఫిట్స్ ఉంటారు, కమింగ్ టుగెదర్ అండ్ మేకింగ్ అన్ ఇండీ ఫిలిం ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ హిలేరియస్. జనరల్గా ఇలాంటి సినిమాలన్నీ కూడా సినిమా ఇండస్ట్రీ మీద సినిమా తీసినప్పుడు ఏదో సెల్ఫ్ పిటీ ఒక సబ్జెక్ట్ గానో అలా చూసాం ఇంతవరకు. ఇప్పుడు ఎవ్రీథింగ్ వీవ్ టర్న్డ్ ట్రాజడీ ఇంటూ కామెడీ, ఎవ్రీథింగ్ ఇంటూ కామెడీ, ఆల్ ఫ్రస్ట్రేషన్, హ్యూమిలియేషన్, ఎవ్రీథింగ్ ఇంటూ కామెడీ. సో అట్లా సరదాగా ఇట్స్ ఏ క్యాజువల్ వాచ్ ఫిలిం అనమాట. అండ్ థ్యాంక్ యూ టు ది ప్రెస్, మీ సపోర్ట్ కావాలి. సో ఎండ్ వరకు కూడా, రిలీజ్ డేట్ వరకు కూడా మీరు సపోర్ట్ చేస్తే ఇట్ విల్ బీ వెరీ నైస్. సో థ్యాంక్స్ అగైన్ ఫర్ కమింగ్ హియర్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.